మేము సలీం సార్ మేము కలవాలంటే 3-4 నెలల టైం పడుతుంది, కానీ ఇక్కడ వారం చూడవచ్చు. సో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సెషన్కి ఇన్వైట్ చేసినందుకు. సో మంచి వండర్ఫుల్ హోస్టింగ్ కదా సార్, తర్వాత మంచి ప్లానింగ్ అఖిల మేడం, అండ్ ఈరోజు మన గ్రేట్ అబ్బాయి సలీం సార్ అండ్ షాహిద్ మేడంకి నా తరఫు నుంచి ఒకసారి మిత్రులు ఉంటుంది. సో నా పేరు ఆంజనేయులు రాస్తుంది. నేను ఈ బిజినెస్ చేయబట్టి ఒక 5.5 సంవత్సరాలు అయిపోయింది. నేను 2019లో ఈ బిజినెస్ని తీసుకున్నా ఒక గ్రేట్ పర్సన్ ద్వారా. ఈ బిజినెస్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ అనమాట. నేను డిగ్రీ చదువుకున్న టైంలో నా డిగ్రీ క్లాస్మేట్ అండ్ రిలేటివ్ ఒకసారి బావ కూడా అవుతాడు. ఈ బిజినెస్ అవకాశం 2019లో చూపించినాడు. సో దానికన్నా నా స్టోరీ ఎంతమంది తెలుసు? నా స్టోరీ మ్యాక్సిమం చాలామంది తెలుసు సార్, నిజమే కాదు. సో 2019 కన్నా ముందు ఇట్లానే ఎక్స్ నెట్వర్క్లో కంపెనీలో వేరే కంపెనీలో మీరు పనిచేసాము ఒక 8 సంవత్సరాలు. ఇట్లానే మీటింగ్లన్నీ అటెండ్ అయినప్పుడు మీరు పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవచ్చు, మీరు విమానాలు పెద్ద పెద్ద విమానాలకి విదేశాలకి తిరిగి రావచ్చు అంటే అరచేతిలో స్వర్గం చూపించారనమాట. ఏం చూపించారు? అరచేతిలో స్వర్గం చూపించారు. చదువు గిదువులకి మధ్యలో వదిలేసుకొని పోయి ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. 8 సంవత్సరాలు మేము కష్టపడితే ఎంత సంపాదించాం ఆ కంపెనీలో అంటే, సంపాదించడం వల్ల దేవుడే లేవు, కానీ 8 లక్షలు అప్లై చేసినాం. 8 లక్షలు అప్లై చేసిన తర్వాత తీర్చడానికి మార్గం దొరకదు నాకు ఎక్కడికనంటే తర్వాత రకరకాల జొమాటో కానీ ఓలా స్విగ్గీ ఊబర్ ఇలాంటివన్నీ చేసినాం. ఎక్కడ తెచ్చినా కూడా దమ్మిడి ఆదాయం క్షణం తీరికలేదు. మనకు వచ్చిన దానికన్నా పోయేది ఎక్కువ అయిపోయింది. ఆఖరికి నాకు అంటే ఏం ఛాన్స్ లేదు, అప్పు తీసడానికి మార్గం ఏం లేదు. సూసైడ్ అటెంప్ట్ చేసిన 2019లో. 2019లో వద్దు ఈ బతుకొద్దు అయిపోయింది. చుట్టాలు వదిలేసినారు, దోస్తులు వదిలేసినారు, అన్నదమ్ములు వదిలేసినారు, కన్న తల్లిదండ్రులు వదిలేసినారు, ఎందుకు ఈ లైఫ్ అని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసిన. బిఫోర్ వెస్టీజ్కి రాకముందు మా ఫాదర్ ఎప్పుడు ఒక మాట అంటుండే అనమాట, అరే నువ్వు దేనికి పనికి రావరా, భూమి మీద దేనికి అక్కర్రావరా, ఎంత కొట్టినా ఏమో ఏం అర్థం అవుతుంది అని చెప్పి ఎప్పుడు చూసినా ఏమేం మాట్లాడారు. 19 ముందు అంటే దేనికైనా అక్కడ వస్తాను ఒక అనుకునేటువంటి, దేనికైనా పనికి వస్తాయి భూమి మీద. ఎందుకంటే మనిషి ఇప్పుడు ఏమంటారు, పెట్ట మీద పడేసిన బాధ చాడ కూడా ఏదో ఒక రోజు అక్కడ వస్తుంది. నిజమే కదా. ఇప్పుడు ప్రతి మనిషి కారణం జన్మడే. ఇప్పుడు గాడ్సే తెలుసు కదా, గాడ్సే ఎవరైనా గాడ్సే అంటే గాంధీని చంపాను. ఆయన ఎందుకు పెట్టినంటే గాంధీని చంపడానికే పెట్టాను. ఆయన కూడా కారణం జన్మడే. ఇక్కడ కూడా ఏంటంటే సంథింగ్ ఏదో ఉంటుంది. అంటే నేను ఏదో ఉంది అని అనుకున్నా, కానీ 2019లో అర్థమైంది నిజంగా మా ఫాదర్ చెప్పింది నిజంగా నేను దేనికి బతికిరాను. ఎందుకో తెలుసా, నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు మా అమ్మ చీర ఉరేసుకున్న తర్వాత ఇట్లాంటి ప్యాంక్ వేసుకొని అంతా గతమంతా గుర్తు తెచ్చుకొని అయిపోయింది, నా లైఫ్ మొత్తం అయిపోయింది, ఇంకెందుకు పోతే ఏది అదే ఒక ఇప్పుడు 25 ఏళ్ళ పోరాలు చచ్చిపోయి ఎన్నో డ్రీమ్స్తో ఉంటాయి. ఎస్ సార్, ప్రతి మనిషి డ్రీమ్స్ ఉంటాయి. ఇన్ని డ్రీమ్స్ అన్నీ మనసులో పెట్టుకొని చచ్చిపోతే ఎట్లా ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. దయ్యాలంటే ఇల్లే అవుతారు. మీకు తెలుసా దయ్యాలంటే ఎవరంటే డ్రీమ్స్ ఎవరైతే చాలా మంది డ్రీమ్స్ ఉంది అట్లనే ఉండి చచ్చిపోతారు చూసినా, నెరవేర్చుకోకుండా ఆ దయ్యాలు అవుతారు, నీవైతే కాదు. సో అట్లా ఉండే. కానీ మా అమ్మది పాత చీరనో తెలియదు, మరి నా బరువు ఎక్కువైనా తెలియదు, కానీ చీర కింద పడిపోయినా అప్పుడు అర్థమైంది మా ఫాదర్ చెప్పింది నిజమే అని. ఇక దేనికి అక్కరాను, ఇక సూసైడ్ చేసుకోవడానికి కూడా అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే 2019లో ఇదే మధ్యాహ్నం టైంలో ఒక పర్సన్ నుంచి కాల్ వచ్చింది. సో బాగా జిగిరి క్లాస్మేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సలీం సార్, టీ శ్రీనివాస్ సార్ ఎంత జనం జిగిరి, మేము కూడా ఒకే కన్సర్న్ ఒకే మనసులో వాడుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లానే మీరందరూ ఎంతమంది నిజంగా ఇన్ని డబ్బులు వస్తాయని నమ్ముతారు? కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి ఆల్రెడీ అందరికీ తెలుసు, బ్యాంక్ స్టేట్మెంట్లు అందరికీ అన్నీ తెలుసు. ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది నమ్మట్లేదు? సార్ మీకు ఇన్ని పైసలు వస్తున్నాయి మీరు నమ్మట్లేదు అంటే లాస్ట్లో బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాను, డోంట్ వరీ, నో ప్రాబ్లం. సో 1 మినిట్ నాకు ఒక 10 నిమిషాలు టైం కాదు, మీ వాల్యుబుల్ టైం. సో ఇక్కడ శ్రీనివాస్ గారు ఒక వైట్ పేపర్ తీసుకొని వచ్చి అన్ని సున్నాలన్నీ చుడతా ఉన్నాడు. ఆయన సున్నాలన్నీ చుడుతున్నప్పుడు నాకు స్టార్లింగ్ సినిమాలో గుర్తొచ్చింది సీన్, నువ్వు ముగ్గురు హెల్ప్ చేయి, వాళ్ళ ముగ్గురు హెల్ప్ చేస్తారు, వాళ్ళు చేసుకుంటా పోతే ప్రపంచం మొత్తం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి ప్లాన్ చెప్పినప్పుడు అదే సీన్ గుర్తొస్తుంది. ఎస్ సార్. కానీ నేను ఏమని చెప్పిన అంటే ఒకటే మాట చెప్పాను, ఆయన ప్లాన్ చూపించిన తర్వాత నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వు, ఇట్లా లక్షలు సంపాదించు అంటే కింది నుంచి పైదాకా చూసి నేను నమ్మలేదు. ఎందుకంటే మీకు ఒక సీక్రెట్ చెప్తాను, మీ పాత కంపెనీ అని చెప్పిన కదా 8 సంవత్సరాలు పనిచేసినని,
ఆ కంపెనీకి తీసుకపోయి 8 సంవత్సరాల జీవితాన్ని చెడగొట్టిన వ్యక్తి అతను శ్రీనివాస్ గారు. వెస్టీజ్కి తీసుకొచ్చి బాగుపరిచిన వ్యక్తి కూడా అతను. సో ఈ టైంలో నేను చెప్పినా, నేను శ్రీనివాస్ గారు నేను బిజినెస్ చేయలేను, నా వల్ల కాదు, ఇంకేదైనా జాబ్ చేద్దాం, మనం ఆల్రెడీ మంచిగా చదువుకున్నాం కాబట్టి ఇంకేదైనా జాబ్ చేద్దామని చెప్పినా ఆయన ఒకటే మాట్లాడాడు, ఇప్పుడు నిండా నీకు సరి అవసరం లేదు, అలాంటి అందరూ వదిలేసినారు కదా, ప్రపంచం వెలుగబడ్డ వ్యక్తులు, మనల్ని ఎవరు పట్టించుకోరు, కాబట్టి ఒక 6 months వెస్టీజ్లో ట్రై చేద్దాం, మనం అనుకున్నంత రిజల్ట్ వచ్చిందనుకో కంటిన్యూ చేద్దాం, లేకపోతే ఊళ్ళో పోయి 10 బర్రెలు కొనుక్కొని పాలు వెండి ఈ ఊరు ఆ ఊరు తిరిగి అమ్ముదాం, కానీ ఎవరి కింద జాబ్ చేద్దామని చెప్పి సరే అని చెప్పి వెస్టీజ్కి వచ్చిన. ఎంత బలవంతానంటే మీరు అందరు ఎట్లా జాయిన్ అయ్యారో వెస్టీజ్లో నాకైతే తెలియదు, కానీ నా జాయినింగ్ మాత్రం చాలా విచిత్రంగా జరిగింది. ఈ ప్లాన్ చెప్తుంటేనే ఇది వద్దు, నాకు ఈ బిజినెస్ వద్దని చెప్పి గేట్ తీసుకొని పోతూనే ఉన్నాను. వాళ్ళ ఇంటి దగ్గర పోతుంటే వెనకాల నుంచి వచ్చి ఇట్లా హక్ చేసుకొని, నువ్వు నేను ప్లాన్ చేస్తాను నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి ఇట్లా హక్ చేసుకొని, వెనక జేబులో పర్సు ఉంటుంది, పర్సులో నుంచి ఆధార్ కార్డు తీసి మీ ఏమంటారు పేరు డీటెయిల్స్, మొబైల్ నెంబర్, ఓటీపీ అన్నీ చేసిన తర్వాత ఈ రోజు నుంచి నీ జీవితం చేంజ్ అయిపోయింది పోవాలి. నేను మళ్ళీ కింద నుంచి ఇన్నేళ్ళ నుంచి నేను నమ్ముకొని ఉన్నా, ఇన్నేళ్ళ నుంచి కానీ ఇప్పుడు కొత్తగా ఏమైతే అంతే కదా, నిజమే కదా ఎసార్. సో అట్లా స్టార్ట్ చేసినండి నా, అంటే మీ లైఫ్ వెస్టీలో జాయిన్ అయినప్పుడు మీ సిచ్యువేషన్ ఎట్లుందో తెలియదు, కానీ నేను 2009 బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర మినిమం ఇక్కడ వెస్టీలో ఎంత పెట్టి ప్రోడక్ట్ తీసుకోవాలి, వెస్టీజ్ ఐడి నిలబడాలంటే ఎంత పెట్టి ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎంత మినిమం 30 PV ఉండాలి, 30 to 40 PV ఉండాలి. ఎస్ సార్, నా దగ్గర 1000 రూపీస్ లేవు 2019లో. ఒక 1 month ఐడి ఉంటుంది, మనం ఐడి చేసిన తర్వాత ప్రొడక్ట్ తీసుకోవాలంటే 1 month టైం ఉంటుంది, తర్వాత తీసుకోకపోతే ఐడి వెళ్ళిపోతుంది అన్నమాట ప్రొడక్ట్ తీసుకోవడానికి. సో 29 రోజులు అయిపోయింది, జాయినింగ్ అయితే చేసిన శ్రీనివాస్ గారు, కానీ ప్రోడక్ట్ తీసుకోవాలి కదా, నా దగ్గర డబ్బులు లేవు, తెలిసిన చుట్టాలు దోస్తులు అందరి దగ్గర డబ్బులు అడిగినా ఎవరు కానీ ఇవ్వాలి. ఎందుకు మీరైతే ఇస్తారా? నేను కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఏదైనా ఒక పని చేసుకునే వ్యక్తికి డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తారు, ఏదో పని చేసి. ఏం పని చేయని వ్యక్తికి డబ్బులు ఇచ్చిన తిరిగి ఇస్తారా? ఇవ్వలేదు. కానీ ఒక చిన్న క్రెడిట్ కార్డు ద్వారా ఒక 15,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ అండి. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 43 రూపీస్. ఎంత? 43 రూపీస్. సో చిన్న స్వీటర్ షాప్ చెప్తున్నా, కొంచెం అర్థం చేసుకోండి. సో 1,500 రూపాయలు ఇన్కమ్, 1,500 పెట్టి స్టార్ట్ చేసిన 43 రూపీస్ వచ్చింది ఇన్కమ్. ఇది మంచి ఇన్కమా లేకపోతే చెడ్డ ఇన్కమా? ఇది తక్కువ ఇన్కమా ఎక్కువ ఇన్కమా? తక్కువనా? తక్కువ కదా, కానీ నేనైతే ఎక్కువనే ఫీల్ అయితే. ఎందుకో తెలుసా, మీరు ఇన్నేళ్ళ నుంచి కిరాణా షాప్లో ఉన్నారు కదా, ఎన్ని డబ్బులు రిటర్న్ వచ్చినాయి మీకు కొనడం ద్వారా? ఎన్ని వచ్చినాయి? 0 కదా. 0తో కంపారిజన్ చేస్తే 43 రూపాయలు ఎక్కువనా తక్కువనా? నాకైతే ఎక్కువనే అనిపించింది. సో వెస్టీజ్కి వచ్చిన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, నేను చేసిన మిస్టేకే చాలామంది చేస్తుంటారు. నేనైతే నాకు అప్పటికి మ్యారేజ్ కాలే కాబట్టి ఆ కాటన్ అన్ని ప్రోడక్ట్ అన్నీ తీసుకొచ్చుకున్నా, మంచం కింద దొబ్బేసిన కాటన్. మా అమ్మ మా నాన్న తెలియకుండా బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మంచం కింద దొబ్బేసిన. ఇక్కడ కూడా చాలామంది హస్బెండ్ తెలియకుండా వైఫ్ స్టార్ట్ చేస్తారు, వైఫ్ తెలియకుండా హస్బెండ్ స్టార్ట్ చేస్తారు. ప్రోడక్ట్ తెచ్చుకున్న తర్వాత మంచాల కింద కానీ సబ్జల పైన కానీ పెట్టేసి దానిపైన చీరలు కప్పేస్తుంటాం. ఇప్పుడు చెప్తుంటాం వెస్టీజ్ బిజినెస్ అందరికి చెప్తా ఉంటాం, అవుతుందా అండి? వర్కౌట్ అవుతుందా? నేను కూడా అదే పని చేసిన. వెస్టీజ్కి వచ్చిన తర్వాత వెస్టీజ్ ప్రోడక్ట్ యూజ్ చేయండి. మా ఇంటి ఎదురుగానే చెప్తా ఉన్నాను అనమాట, రోజు పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటూ అన్న నిన్ననే వెస్టీజ్లో జాయిన్ అయినా, సూపర్ ఉన్నాయి ప్రొడక్ట్స్, మనం వేసుకునే బంగారంలో కల్తీ ఉంటాయి కానీ ప్రొడక్ట్స్లో కల్తీ ఉండదని నేను చెప్తున్నాను. ఆయన వారం రోజుల పాటు నన్ను చూస్తూ కానీ మాట్లాడతారు. వారం తర్వాత ఒకటే క్వశ్చన్ వేసు, తమ్ముడు నువ్వు ఇంతగానం చెప్తున్నావు కదా వెస్టీజ్ గురించి, ఇప్పుడు నువ్వు వాడుతున్న పేస్ట్ బ్రష్ ఏదైతే వెస్టీజ్ నా తమ్ముడు అని అడిగి, నేను వాడేదేమో డాబర్ రెడ్ టూత్ పేస్ట్, వాడే బ్రష్ ఏమో అజయ్ బ్రష్, కానీ నేను చెప్పేది మాత్రం వెస్టీజ్ గురించి చెప్తున్నా. అవుతుందా అండి? జరుగుతుందా? ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే, మీరు చేయాల్సిన పని, ఈరోజు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఫస్ట్ 100% ప్రోడక్ట్ అనేది. ఎస్ ఆర్? ఎంతమంది ప్రోడక్ట్ చేస్తున్నారు? నిజం చెప్పండి. నిజమే కదా. సో మన బట్టలు చూస్తే తెలిసిపోవాలి, అల్ట్రా వాష్ వాడుతున్నాం, మన మొహం చూస్తే తెలిసిపోతాం, ఫేస్ క్రీమ్ వాడుతున్నాం. మీకు తెలుసో లేదో, మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఎవరైతే డీఈసీడీలు ఉన్నారో
15 నుంచి 20 వేల బ్యూటీ ప్రోడక్ట్సే వాడతాం. ఎస్ సార్ 15 నుంచి 20 ఉట్టిగా అది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తమాషాగా అందరు చాలా మంది 5-6 వేలు వాడతారు, కానీ నాకైతే వారం 10 రోజులకు మించి రాలేదా, నేనే వాడతాను రెగ్యులర్గా. సో నేను ఏమంటున్నా అంటే 100% సెల్ఫ్ యూజ్ చేయాలి. ఇక్కడ బిజినెస్కి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నేను వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఓకే ప్రోడక్ట్ వాడుతున్నా, ప్రోడక్ట్ గురించి అందరూ చెప్పడం స్టార్ట్ చేసినాం, కానీ ఒక్కరంటే ఒకరు జాయిన్ కాదు. ఎందుకో చెప్పనండి, నేను ఈ గడ్డం, ఈ మీసాలు, నా హెయిర్ స్టైలు, జీన్స్ ప్యాంట్లు, పాత చెప్పులు, పాత టీషర్ట్ వేసుకొని పోయి ప్లాన్ చెప్తా ఉన్నా అందరికీ. ఎవరన్నా జాయిన్ అవుతారండి? ఎవరు జాయిన్ కాదు. మా అప్లైన్ దగ్గరికి విన్నా, సార్ ఎట్లా చేయాలి, ఎవరు వస్తలేదు సార్ బిజినెస్ కానీ. ఆయన ఏం చెప్పిందంటే, ఒక పని చేయి, ఈ కటింగ్ 15 డేస్కి ఒకసారి కటింగ్ చేయించుకో, ఈ గడ్డ మీసాలు తీసేయి, మంచి వైట్ షర్ట్ అయ్యి, బ్లాక్ ప్యాంట్ అయ్యి, షూ అంతా డ్రెస్ కోడ్ మార్చండి. సార్ మీరు చెప్పిన దాంట్లో అన్నీ చేస్తే కానీ ఈ గడ్డ మీసాలు మాత్రం వదిలేసేయాలి సార్, మీకు దండం పెడతారంటే నాకు మస్తు ఇష్టం సార్ అంటే ఆయన ఒకటే మాట, ఈ గడ్డ మీసాలు కావాలి, ₹1,00,000 కావాలి. మనం అసలే అప్పులలో ₹1,00,000 డామినేట్ చేస్తుంది, ఇవి డామినేట్ చేస్తారు. పోయేదేముంది, నిజమే కదా సార్. నేనేమంటున్నా అంటే, మనల్ని మనం మార్చుకోవడం అయితే ఇంపార్టెంట్. బిజినెస్కి వచ్చిన తర్వాత చాలామంది ప్రోడక్ట్ చేంజ్ చేయాలంటే, ప్రోడక్ట్ కాదు చేంజ్ చేయాల్సింది, మనల్ని మనం చేంజ్ చేసుకోవాలి. సార్ ఫస్ట్ ఈ వీసా తీసినప్పుడు వారం రోజుల పాటు మాస్క్ వేసుకొని తిరిగిందనమాట, ఎవరికి కనిపించదు. ఎందుకంటే చూస్తే నిన్న మొన్నటి వరకు ఒకలాగా ఉంటే ఈరోజు ఒకలాగా ఉంటే ఏదో తేడా కూడా ఇక్కడ జనాలు. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి. సార్ డ్రెస్ కోడ్ వేసుకొని పోతే తప్పేమనుందా? ఏమనుందండి? నేను ఈ రోజు నుంచి మీ అందరికి చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినందరికి నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టీజ్లో బెస్ట్ డ్రెస్ కోడ్ ఏమనుందంటే వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్. మీరు ట్రై చేసి చూడండి. మీరు ఈవెన్ లాయర్ కాకపోయినా మీకు మన దూరంగా చూసే లాయర్ అనుకుంటారు, నిజమండి. సో తర్వాత మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత డ్రెస్ కోడ్ మనల్ని మనం మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత పోయి ప్లాన్ చెప్తా ఉన్నా, టీం అందరూ వస్తూ ఉన్నారు, కానీ ఎవరు కానీ బిజినెస్లో నిలబడట్లేదు. ఏమై ఉండొచ్చు? నేను అందరికి పోయి ప్లాన్ చెప్తున్నాను, జనాలందరూ బిజినెస్కి వస్తూ ఉన్నారు, కానీ ఎవరు కానీ బిజినెస్లో 1 నెల 2 నెలల నుంచి నిలబడట్లేదు. ఏమై ఉండొచ్చు రీజన్? ఏమైందని? సిస్టమ్ కనెక్ట్ కాదు. ఎస్ సార్, నిజమే కదండి. నేను చెప్పేది ఏంటంటే, గుడ్డోడు తోడైంది అనుకోండి, పోయి ఇద్దరు కలిసిపోతారు పడతారు. ఎస్ సార్, నాకు తెలియలేకపోయా, వచ్చినాక తెలియలేకపోయా. ఇప్పుడు ఇద్దరు చేస్తే ఏమైతే బిజినెస్ కాదు, సంఘర్ష రాసుకుంటే బుద్ధి రాదు, ఏముండదు కదా. ఈ బిజినెస్లో చేయాల్సిన పని ఏంటంటే సిస్టమ్ ప్లగ్ఇన్ కావడం. సో ఇక్కడ మేము వెస్టీజ్కి రాకముందు ఒకలాగా ఉంటుండే మైండ్ సెట్, వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఒకలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు సలీం సార్ ఉన్నారు, సలీం సార్ బిజినెస్కి రాకముందు డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి డ్రైవర్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఏడ చేస్తే ఎంత కిరాయి వస్తుంది, ఏం సంగతి అన్ని ఏ టు జెడ్ తెలుసు. ఇట్లా చెప్తాను సార్, తప్పు సార్ తప్పు. సో నా మైండ్ సెట్ ఏంటంటే, నేను జొమాటో, ఓలా, ఊబర్ ఇవి చేసుకుంటూ వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. నా మైండ్ సెట్ ఏముంటుందంటే, ఏ రైడ్ పడితే ఎక్కడ ఫుడ్ డెలివరీ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, డెలివరీ డబ్బులు అని నా మైండ్ సెట్ ఉంటుంది. కానీ వెస్టీజ్కి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ ఉందనుకోండి, సక్సెస్ కాలేదు. ఒక వ్యక్తి బిచ్చగాడు ఉన్నాడంట, రోడ్డు పైన బిచ్చం ఎత్తుకునే వ్యక్తి. సో ఇక బాగా ఏంటంటే, శివభక్తుడు ఒకరోజు తపస్సు చేస్తున్నాడు, అడుక్కొని యాస్టకి వచ్చి భగవంతుడు తపస్సు చేస్తున్నాడు. సో భగవంతుడు ప్రత్యక్షం అయిపోయినాడు. చెప్పు భక్త, ఏం కావాలో కోరుకో అని అంటే, నీకు ఏది కావాలన్నా ఇస్తారంటే, ఆయన ఎవరైతే పిచ్చారన్నారో, స్వామి స్వామి స్వామి, ఏం లేదు, పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవు, నేను అనుకొని ఇది ఏదైతే ఉందో ఈ బొచ్చ మొత్తం పాతదైపోయింది, అన్ని చిల్లులు పడిపోయినాయి, ఒక బంగారు బొచ్చను ప్రసాదించు స్వామి అన్నారు. అంటే భగవంతుడు ప్రత్యక్షమైనా కూడా నీ మైండ్ సెట్ మారకపోతే సక్సెస్ కాదు. ఎస్ సార్, ఇక్కడ మమ్మల్ని మేము ఎట్లా మార్చుకున్నామంటే, బుక్స్ ద్వారా మాకు ఎప్పుడు చెప్తా ఉండే అప్లైన్స్, సార్ బుక్కులు ఎక్కువ చదవండి అంటే, ఈ బుక్కులు చదువుకోలేకనే వెస్టీజ్కి వచ్చింది. సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే చదువుకొని జాబ్ చేస్తాను, చదువు మీద ఇంట్రెస్ట్ లేకనే వెస్టీజ్కి వచ్చినాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్కులు చదవండి అంటే, అంత ముందు వరకు నా యాటిట్యూడ్ వేరే ఉంటుండే. ఎప్పుడైతే నేను బుక్ రీడింగ్ చేయడం స్టార్ట్ చేసినో, నా యాటిట్యూడ్ మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇందులో మీరు మొట్టమొదట చదవాల్సిన బుక్ ఎవరైనా సరే, రోడ్ మ్యాప్ టు సక్సెస్, వీలైతే రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ బుక్స్ ఇవి. ఇక్కడి నుంచి మీ జీవితం మారుతుంది, ఒకసారి ట్రై చేయండి. సో రోడ్ మ్యాప్ టు సక్సెస్, ఇలాంటి వ్యాపారం ఎక్కడ. తర్వాత వచ్చేసి ఇవి విన్నింగ్ టీమ్స్ సంబంధించిన బుక్స్,
ఇంకొన్ని అంటే బయట తిరిగినప్పుడు కూడా రకరకాల జనాలు ఉంటుంటారు. ఇప్పుడు మీరు ఒక సినిమా చూడండి, మీకు నచ్చిన సినిమా ఏది సార్? మీకు నచ్చిన సినిమా మీకు మీకు ఖుషి. మీకు ఏ కాలం ఖుషి. ఖుషి. ఖుషి సినిమా చూడండి, 3 గంటల సినిమా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు ప్లే చేసినా అదే టైంకు అదే కామెడీ, అదే ఫైట్, అదే కామెడీ సీన్, అదే సాంగ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ బిజినెస్లో రోజు ఒక 10 మందిని కలవండి, మీకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్న దొరుకుతాడు, విలన్ అన్న దొరుకుతాడు, కామెడీ అన్న దొరుకుతాడు, లేకపోతే హీరో అన్న దొరుకుతాడు. ఈ బిజినెస్ సీక్రెట్ అదే. కానీ వచ్చిన పీపుల్ని హ్యాండిల్ చేయాలన్నా వద్దాం. సో అందరినీ ఆకట్టుకునే కథ ఒక బుక్, అందరినీ ఆకట్టుకునే కథ. తర్వాత వచ్చేసి మేము చాలా అప్పులలో ఉన్నాం ఆ టైంకి. మాకు అంటే ఎంతసేపు ఉన్న డబ్బు పిచ్చి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎట్లనే సరే డబ్బు సంపాదించి డబ్బు 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 డబ్బు. ఈ డబ్బు పిచ్చి నుంచి బయట అంటే డబ్బు కాకుండా ఇంకా బయట రిలేషన్, మంచి రిలేషన్ ఉంది, ఇంకేం నేర్చుకోవచ్చు అనేది ఒక బుక్ ఉంటుంది రాబిన్ శర్మ గారిది, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం ఒక బుక్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న లాయర్స్ ఉన్నారా? లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఎవరైనా ప్రొఫెషనల్ ఉన్నారు? ఇంజనీర్స్ ఉన్నారు. సార్ నేను ఏమంటున్నా, మీరు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ పేపర్ ఉన్న చదివితేనే కదా మీరు బిల్డింగ్ కట్టాల్సింది. ఒక లాయర్ ఉన్నాడు, ఏదైనా ఒక సెక్షన్ కావాలంటే నువ్వు చదువుకుంటేనే కదా సెక్షన్ గురించి తెలిసేది. ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా సరే నువ్వు నాలెడ్జ్ తీసుకొని నాలెడ్జ్ జనాలకు చెప్పాలంటే నీ దగ్గర మినిమం ఉండాలి. ఎస్ సార్, నీ దగ్గర టీం వచ్చిన తర్వాత నిలబడాలంటే ఈ పీపుల్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. నా అనుభవంతో చెప్తాను, అంత ఈజీ అయితే కాదు. దీనికి తర్వాత వచ్చేసి లక్ష్యాలు అనే ఒక బుక్ ఉంటుంది. మనం చాలామంది ఏం చేస్తామంటే 2025 డిసెంబర్ 31 రోజు నేను DUCD కావాలి అని రాసి పెట్టుకుంటాం డ్రీమ్స్. ఈ 2025 డిసెంబర్ 31 వస్తుంది, పిన్ మారదు కానీ మళ్ళీ డేట్ మారుతాం, 2026 చేంజ్ చేస్తుంటాం. దీని గురించి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు ఏదైతే రాసుకున్నారో డ్రీమ్స్ ఆ టైంలో అచీవ్ చేయడానికి ఒక బుక్ ఉంటుంది, లక్ష్యాలు అని ఉంటుందండి. ఏంటండి? లక్ష్యాలు, గోల్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే గోల్స్. లక్ష్యాలు అనే ఒక బుక్ ఉంటుంది, ఈ బుక్ చదవండి. తర్వాత వచ్చేసి అంటే గ్రాటిట్యూడ్ పవర్ అంటారు, అంటే గురుత్వాకర్షణ. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జీవితంలో జరుగుతుందో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. దీని గురించి ఏంటంటే సీక్రెట్ ఒక బుక్ ఉంటుంది, సీక్రెట్ రహస్యం అని ఉంటుంది తెలుగులో. ఇవి చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు బిజినెస్లో ఎక్కువ రోజులు నిలబడాలి, పెద్ద బిజినెస్ చేయాలి, టీంని మెయింటైన్ చేయాలంటే కొన్ని పుస్తకాలు తప్పకుండా చదవాల్సింది. ఎస్ సార్, నేను పుస్తకాలు చదవడం ఇప్పుడు యాటిట్యూడ్కి చాలా చేంజెస్ వచ్చింది. తర్వాత నేను చేసిన పని ఏంటంటే పుస్తకాలు చదువుకున్నా అయిపోయింది, అంత బాగానే ఉంది, కానీ టీం అయినా సరే మన మాట వినట్లేదు. ఎక్కడో మిస్టేక్ జరుగుతుందంటే ఇట్లాంటి మీటింగ్స్ ఏవైతున్నాయో ఈ మీటింగ్ ఎవరైతే మన టీం ఉన్నారో ప్రతి మీటింగ్కి మేము ఇక్కడ అటెండ్ చేయించడం జరిగింది. మీటింగ్ అనేది ఎంత అద్భుతమైన మీటింగ్ అంటే ఇక్కడ బ్రాంజ్ నుంచి గోల్డ్ వరకు ఎవరైతే ఉన్నారో చేయండి ఒకసారి. బ్రాంజ్ నుంచి మీరు చాలా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మీరు స్టేజ్ ఎక్కి అవసరం మాట్లాడాలంటే భయం, కానీ వచ్చి వినాలంటే భయం లేదు కదా. ఎస్ సార్, ఇప్పుడు మీరు వీడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ప్రిపేర్ కావాలి, మీకు అవసరం లేదు. ప్రతి మీటింగ్ అండి, మీ మీటింగ్ అంటే మాకు పిచ్చి వెస్టీజ్కి వచ్చిన తర్వాత. ఎందుకంటే మేము ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో ఉన్నప్పుడు నేను ఉండేది చంపాపేటలో, మీటింగ్ జరిగే ప్లేస్ వచ్చేసి దిల్షుక్ నగర్. చంపాపేట నుంచి దిల్షుక్ నగర్ 4 నుంచి 4.5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి పోవడానికి బండి పెట్రోల్ ఖర్చు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. పోయిన తర్వాత హాల్లోకి ఎంట్రీ కావాలంటే